ప్రపంచంలో ఏ మూలన చూసినా నిస్సాన్ కార్లు కనిపిస్తాయి. సినిమాలతో పాటు క్యాన్సల్ గేమ్స్లోనూ, మ్యాగజైన్లలోనూ, ఆఖరికి బొమ్మల కార్లలోనూ నిస్సాన్ పేరే కనిపిస్తుంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ నిస్సాన్ కంపెనీ ఇప్పుడు వెంటిలేటర్ పై ఉంది. 2025 చివరి నాటికి ఈ కంపెనీ ఉంటుందో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రసిద్ధ కంపెనీ ఇటీవల కాలంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో దీన్ని ఆదుకునేందుకు జపాన్ కంపెనీ హోండా ముందుకొచ్చింది. కానీ విలీనం డీల్ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఇప్పుడు ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ నిస్సాన్ కొనుగోలు చేస్తున్నారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. టెస్లా టెక్నాలజీ నిస్సాన్ కలిస్తే ఆటో రంగంలో ఎదురే లేదంటున్నారు నిపుణులు. నిజంగానే నిస్సాన్ కొనేందుకు మస్క్ సిద్ధంగా ఉన్నాడా? హోండా విలీనం ప్రక్రియ ఎందుకు ఆగిపోయింది? సంక్షోభం నుంచి నిస్సాన్ బయటపడుతుందా? వాట్స్ ది స్టోరీ? నిస్సాన్ కంపెనీని మస్క్ కొనుగోలు చేస్తాడా? నిస్సాన్ హోండా విలీనంలో అడ్డంకి ఏంటి? నిస్సాన్ కార్ల తలరాతను మార్చేది ఎవరు? గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజాల విలీనాలు, కొనుగోళ్లతో శక్తివంతమైన కంపెనీలను సృష్టించవచ్చు. అలా అని ప్రతి విలీన ప్రయత్నం విజయవంతం అవుతుందని చెప్పలేము. హోండా నిస్సాన్ విలీన ప్రక్రియ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిచ్చింది. ఈ రెండు సంస్థలు విలీనమైతే ఆటో ప్రపంచాన్ని శాసించడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమైంది. $6,000 కోట్ల డీల్ కు సెట్ అయ్యింది. నిస్సాన్ ను విలీనం చేసుకుంటే ఆటో రంగంలో హోండా రారాజుగా మారుతుంది అన్న అంచనాలు వెలువడ్డాయి. కానీ ఈ డీల్ కు బ్రేకులు పడ్డాయి. అసలు హోండాలో నిస్సాన్ విలీనం ఎందుకు ఆగిపోయింది? అసలే సంక్షోభంలో కూరుకుపోయిన నిస్సాన్ ను మరెవరైనా కొనుగోలు చేస్తారా? నిస్సాన్ పతనంతో జపనీస్ ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదం తప్పదా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. జపాన్ లో టాప్ 2 కంపెనీస్ హోండా, టాప్ 3 కంపెనీ నిస్సాన్. ఈ రెండు కంపెనీల మధ్య విలీనంపై గతేడాది మార్చి నుంచి చర్చలు జరుగుతున్నాయి. నిస్సాన్ లో ప్రధాన వాటాదారుగా మిత్సుబిషి మోటార్స్ కూడా విలీనంలో చేరేందుకు సిద్ధమైంది. నిజానికి ఆటో రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఎలక్ట్రానిక్ వాహనాలు దూసుకువస్తున్నాయి. ఎటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ, గ్లోబల్ పోటీ కారణంగా ఆటోమేటిక్ పరిశ్రమ వేగంగా మార్పులకు లోనవుతోంది. ఈ నేపథ్యంలో హోండా నిస్సాన్ విలీనం ఒక లాజికల్ స్టేట్ అనిపించింది. చైనీస్ ఆటో శక్తి భారీగా పెరుగుతుందని హోండా సీఈఓ తోషిహిరో మిబే ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ తీరు, మొబిలిటీ పరంగా కూడా మారుతుందని అన్నారు. 2030 నాటికి చైనాను ఎదుర్కొనాలంటే నిస్సాన్ హోండా విలీనం తప్పనిసరి అన్నాడు. విలీన చర్చలు ప్రారంభమయ్యాయని తోషిహిరో మిబే చెప్పాడు. విలీనంతోనే చైనాను అడ్డుకోగలమని వెల్లడించాడు. నిస్సాన్ హోండా విలీనానికి తొలి అడుగు పడిందని డిసెంబర్లో హోండా సీఈఓ వివరించాడు. అయితే అన్ని అనుకున్నట్లు జరగలేదు. హోండా నిస్సాన్ కలిసి ఉంటే హోండా విలువ మరో $6,000 కోట్ల పెరిగేది. ఈ రెండు కంపెనీలు కలిస్తే ప్రపంచ ఆటో పవర్ హౌస్ గా మారేవి. అంతేకాదు టయోటా, వాక్స్ వ్యాగన్, టెస్లా, చైనీస్ ఆటోమేకర్ బైడ్ వంటి శక్తివంతమైన కంపెనీలకు గట్టి పోటీని ఇచ్చి ఉండేది. $19,000 కోట్ల అమ్మకాలను సాధించి బాహుబలి సంస్థగా హోండా నిలిచేది. హోండా నిస్సాన్ తమ వనరులను పెంచుకోవడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి మరింత వేగంగా తీసుకువచ్చేందుకు సహాయపడేది. కానీ ఈ విలీన ప్రక్రియ ముందుకు కదల్లేదు. ఈ రెండు కంపెనీల విలీన ప్రక్రియ ఆగిపోవడానికి నిస్సాన్ హోండా మధ్య ఉన్న సాంస్కృతిక అంతరమే ప్రధాన కారణం. ఈ రెండు కంపెనీలు జపాన్వే అయినా రెండు వేర్వేరు విధానాలున్న కార్పొరేట్ నిర్వహణ శైలుల కింద పనిచేస్తున్నాయి. నిస్సాన్ ఎప్పుడు దూకుడును కనబరిచింది. అందుకే మాజీ సీఈఓ కార్లోస్ ఘోన్ ఆధ్వర్యంలో ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది. మరోవైపు హోండా ఓ సంప్రదాయ, స్వతంత్ర సంస్కృతితో నడిచే కంపెనీ. భావ సారూప్యతలు ఉన్నా వాటిని విలీనం చెయ్యాలని యత్నించారు. ఇదే ప్రధాన సమస్యగా మారింది. నిజానికి 2020 వరకు నిస్సాన్ జపాన్లోనే టాప్ 2 ఆటోమేకర్గా ఉంది. బలమైన మూలాలు ఉన్న నిస్సాన్ హోండా విలీన చర్చల్లో సమానత్వాన్ని కోరింది. అంతేకాదు హోండాకు అనుబంధ సంస్థగా ఉండడానికి నిరాకరించింది. అంటే హోండా ఆధ్వర్యంలోకి వెళ్లడానికి నిస్సాన్ అంగీకరించింది. అదే సమయంలో తన ఊరు పేరు మార్చుకోవడానికి మాత్రం నిస్సాన్ ఇష్టపడలేదు. దీంతో విలీన చర్చలు ముందుకు కదల్లేదు. పైగా నిస్సాన్తో తన సిబ్బందిని, ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించాలని హోండా ఒత్తిడి చేసింది. ఈ విషయంలో నిస్సాన్ వెనక్కి తగ్గలేదు. ఫ్యాక్టరీలను మూసివేయడం అనే చర్చే లేదని నిస్సాన్ తేల్చేసింది. ఒకానొక దశలో తాము ఒప్పందాన్ని అంగీకరించలేదని నిస్సాన్ సీఈఓ ఉచిడా చెప్పారు.
అదే సమయంలో నిస్సాన్ విధానాల్లో ప్రత్యేకతలు ఏమీ లేవని హోండా విశ్వసించింది. దీంతో విలీనం చర్చలు విఫలమయ్యాయి. కంపెనీ నిర్వహణకు తాము ఓ హోల్డింగ్ కంపెనీని ఆశించామని నిస్సాన్ సీఈఓ మాకోటో ఉచిడా తెలిపాడు. దీని ఆధ్వర్యంలోనే నిస్సాన్ను బలోపేతం చెయ్యాలని, అప్పుడే ఇతరులతో పోటీ పడగలమని ఉచిడా స్పష్టం చేశాడు. కానీ హోండా మాత్రం అలాంటి హామీని ఇవ్వలేకపోయిందని, అందుకే ఒప్పందం కుదరలేదని ఉచిడా నిరాశను వ్యక్తం చేశాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హోండాతో భాగస్వామ్యాన్ని కొనసాగించాలని తాము నిర్ణయించినట్లు నిస్సాన్ సీఈఓ ఉచిడా తెలిపాడు. రెండు సంస్థల కంపెనీల సహకారంతోనే మరిన్ని ప్రతిపాదనలు చేస్తామని, ఇది భవిష్యత్తు భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని ఉచిడా చెప్పాడు. హోండా నిస్సాన్ విలీనం ప్రక్రియ ఆగిపోయిన తర్వాత కొత్త పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. విలీనం చర్చలను హోండా విరమించుకుంది. కానీ చర్చలను పునరుద్ధరించేందుకు తలుపులను హోండా తెరిచే ఉంచింది. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే నిస్సాన్ సీఈఓగా ఉన్న ఉచిడా రాజీనామా చేయాలని హోండా డిమాండ్ చేసింది. కానీ హోండా ఆశలపై ఉచిడా నీళ్లు చల్లాడు. 2026 వరకు తానే సీఈఓగా కొనసాగుతున్నట్లు ఉచిడా స్పష్టం చేశాడు. అంతేకాకుండా కొత్త భాగస్వాములతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నిస్సాన్ తెలిపింది. నిస్సాన్ను సొంతం చేసుకునేందుకు తైవాన్కు చెందిన ఫాక్స్కానన్ ఆసక్తి చూపుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. కానీ జపాన్ ఆటో దిగ్గజం మాత్రం టెస్లా వైపు మొగ్గు చూపుతుంది. మాజీ ప్రధానమంత్రి యోషిహిడే సుగాతో సహా ఉన్నత స్థాయి జపనీస్ టీం టెస్లాతో సంప్రదింపులు జరిగింది. నిస్సాన్లో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడానికి ఈ టీం ప్రణాళికలు రూపొందించింది. టెస్లా పెట్టుబడులు పెడితే నిస్సాన్ చరిత్రే మారిపోతుందని అంచనా వేసింది. అయితే నిజంగానే నిస్సాన్ను కొనుగోలు చేసేందుకు టెస్లా ఆసక్తి చూపుతుందా? ప్రధానంగా అమెరికాలో ఉన్న నిస్సాన్ ఫ్యాక్టరీలను టెస్లాకు అప్పగించాలని జపాన్ టీం నిర్ణయించింది. దీంతో నిస్సాన్ షేర్లకు కొత్త ఊపు వచ్చింది. నిస్సాన్లో టెస్లా పెట్టుబడులు పెడితే గేమ్ చేంజర్ అవుతుందని పెట్టుబడిదారులు ఆశించారు. అంతేకాదు టెస్లా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నిస్సాన్ వినియోగించుకునే అవకాశం లభిస్తుందని ఆశించారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో జపాన్ ప్రపంచ లీడర్గా మారుతుందని భావించారు. అయితే టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ మాత్రం ఈ అంచనాలను, ఆశలను తుంచేశాడు. నిస్సాన్ ఫ్యాక్టరీలను కొనేందుకు టెస్లా సిద్ధంగా లేదని ఎక్స్ వేదికగా సంకేతాలు ఇచ్చాడు. ఇవి తయారీ సంస్థ టెస్లా సొంత ఉత్పత్తులు, ఆవిష్కరణలపైనే దృష్టి పెట్టిందని మస్క్ స్పష్టం చేశారు. దీంతో టెస్లా ఆశలను నిస్సాన్ వదిలేసుకుంది. దీంతో నిస్సాన్ కొత్త భాగస్వాముల కోసం వెతుకుతోంది. నిస్సాన్ భవిష్యత్తు ఏమిటి? హోండా ఆదుకుంటుందా లేక కొత్త భాగస్వామిని వెతుక్కుంటుందా అన్నదే ఇప్పుడు మార్కెట్లో చర్చకు తావిస్తోంది. నిజానికి కొత్త ఆవిష్కరణలకు, విశ్వసనీయతలో హోండాకు మంచి పేరే ఉంది. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల్లో పెట్టుబడులు, అధునాతన ఆటోమేటిక్ టెక్నాలజీపై పట్టును సాధించలేకపోతోంది. ఆటో మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. ఇప్పుడున్న పరిణామాల ప్రకారం జపనీస్ ఆటోమేకర్లు ఈవీ రంగంలో రాణిస్తేనే భవిష్యత్తు ఉంటుంది. అలా చేస్తేనే మార్కెట్ వాటా తరుగుదలను భర్తీ చేసుకోవచ్చు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఆటోమేటిక్ పరిశ్రమలో హోండా, నిస్సాన్ రాణించాలంటే ఆటోమేటిక్ ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అప్పుడే రాణించగలదు. పెరుగుతున్న ఖర్చులు, కొత్త నిబంధనలు తీవ్రమైన పోటీలను తట్టుకుంటాయి.